గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి. ప్రజాపాలన గ్రామ సభలలో ఇంతకుముందు ఎవరైతే పెట్టుకున్నారో ప్రజాపాలన దరఖాస్తులు, అది ఇందిరమ్మ ఇళ్ళ గురించి కానీ అదేవిధంగా రేషన్ కార్డుల గురించి సపరేట్ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మరి 26 తారీఖు నాడు ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ 4 పథకాలను ప్రారంభిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ పథకాలకు సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు వస్తాయి, ఇందిరమ్మ ఇల్లు వస్తాయి. ఇందిరమ్మ భరోసా కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఆత్మీయ భరోసా కార్యక్రమం 12,000 రూపాయలు అవి కూడా ఒక్కరికి వస్తాయని తెలియజేస్తూ, ఎవరు కంగారు పడొద్దు. ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోలేదో మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉన్నది. గ్రామ సభల్లో పెట్టుకోవచ్చు, ఎంపీడీఓ దగ్గర పెట్టవచ్చు, ఎంఆర్ఓ దగ్గర పెట్టవచ్చు, కార్యదర్శి దగ్గర కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు వినియోగించుకొని ఆతృత పడకుండా, ఆందోళన పడకుండా తప్పకుండా ఈ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఉన్నది. మీకు ఇవ్వడానికి 10 సంవత్సరాలుగా ఇందిరమ్మ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ లేవు, రేషన్ కార్డు లేవు, రైతు భరోసా కూడా దుర్వినియోగమైంది. దానికి కూడా క్రమబద్ధీకరించి చేస్తూ ఉన్నాం. మరి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే భూమి లేని నిరుపేదలైన రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తున్నాం. దానికి కూడా మీరు ఎన్రోల్ చేసుకోవాలి. ఎవరైనా దయచేసి మీకు వచ్చింది అనంటే మీరు అర్హులు కాకున్నా దాన్ని మీరు ప్రభుత్వానికి అప్పజెప్పే విధంగా మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని కోరుతూ, మీరెవ్వరు కూడా అందరికి వస్తుందని తెలియజేసి ప్రభుత్వంలో సెలవు తీసుకుంటారు.